ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నా దారి నాదే. బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం అట. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ. ఉండాలనా పోవాలనా అంటున్న బరిలో ఉన్న సీనియర్లట. పోయిటోడు పోతాడు, ఉన్నోడు ఉంటాడు, ఏముంటుందా? తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలి అనే లక్ష్యంతో ఉన్న బీజేపీకి కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్గా మారింది. ఒకే సీటు నుంచి టికెట్ ఆశించే సీనియర్లు ఎక్కువ మంది ఉండడం, వారంతా ఇటు రాష్ట్ర నాయకత్వానికి అటు జాతీయ నాయకత్వానికి టచ్లో ఉండడంతో ఎవరికి ఓకే చెప్పాలో ఎవరికి నో చెప్పాలో తేల్చుకోలేక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి టికెట్ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామని కొందరు సీనియర్ నేతలు సెంట్రల్ పార్టీ పెద్దలకు, రాష్ట్రంలోని కీలక నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య సమన్వయం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. మల్కాజ్గిరిలో పోటీకి మస్తు మంది ఉన్నారు. జహీరాబాద్, వరంగల్, నాగర్ కర్నూలు సీట్లను బీఆర్ఎస్ నుంచి వచ్చే ముఖ్య నేతలకు ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతున్నది. ఇదే జరిగితే ఇంతకాలం పార్టీలో ఉన్న తమలాంటి నేతల పరిస్థితి ఏంటని, పార్టీలో ఉండాలా పోవాలా అనేది హైకమాండే తేల్చాలని కొందరు ఆశావహులు అంటున్నారు. సో బేసిక్గా ఎంపీ స్థానాల్లో వాళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్న పరిస్థితి కాబట్టి పోటీ కూడా ఎక్కువగా ఉన్నది. ఇతర పార్టీల్లోంచి వచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 119 మందిలో ఓడిపోయిన మెజారిటీ అభ్యర్థులు పార్టీలో టచ్లో లేరని, ఇప్పుడు కూడా అలాంటి వారికి టికెట్ ఇస్తే ఏమవుతుందో ఆలోచించాలని పలువురు బీజేపీ జాతీయ రాష్ట్ర నేతలను కోరుతున్నారు. మల్కాజ్గిరి టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఇందులో ఇద్దరు నేతలు మాత్రమే బీజేపీలో మొదటి నుంచి ఉన్నారు. మిగతా వారు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. మల్కాజ్గిరి టికెట్ను బీజేపీ హైకమాండ్ ఎవరికి ఖరారు చేసినా ఆ వెంటనే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీలో ఉండరని పార్టీలో చర్చ నడుస్తున్నది. ఇందులో తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండేది లేదని ఓ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు తెగేసి చెప్పిరట. టికెట్ రాకుంటే కాంగ్రెస్లో చేరతానని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బాహాటంగానే చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సదరు నేత ఇప్పటికే సీఎం రేవంత్తో టచ్లో ఉన్నారని, బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ఆ వంకతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయేందుకు ఇప్పటికీ అక్కడ కర్చీఫ్ వేసుకున్నారని చర్చ నడుస్తున్నది. మహబూబ్ నగర్లో ఇద్దరి మధ్య మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రాష్ట్ర పార్టీలో ఈ ఇద్దరు కీలక నేతలే. వీరితో పాటు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఉన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరు మోదీ, అమిత్ షా, నడ్డాతో నేరుగా సంబంధాలు ఉన్న నేతలే. పైగా వీరు రాష్ట్ర బీజేపీలో బలమైన నేతలుగా ముద్రపడ్డవారే. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ టికెట్ ఎవరికిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇట్లా జహీరాబాద్లో బయటి వ్యక్తికి ఛాన్స్ అట. జహీరాబాద్ టికెట్ను బయట నుంచి వచ్చే ఒక నేతకి ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే పార్టీలో ఉండి టికెట్ ఆశిస్తున్న నేతలు బీజేపీలో కంటిన్యూ అవ్వడం అనుమానమనే అభిప్రాయం రాష్ట్ర పార్టీ నేత ఒకరు వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి పోటీ కోసం పార్టీ నేతలు మాజీ ఎంపీ బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి కొడుకు మహిపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి ఇక్కడి నుంచి పోటీకి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే బయట నుంచి పార్టీలో చేరాలనే ఒక ముఖ్య నేతకు టికెట్ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతున్నది. వరంగల్లో సీనియర్ నేత, వరంగల్ సీటును ఇతర పార్టీ నుంచి వచ్చే ఒక సీనియర్ నేతకు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం సూచనప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. అయితే ఇక్కడి నుంచి పోటీ కోసం మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, బీజేపీలో సీనియర్ నేత చింతా సాంబమూర్తి, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోటీ పడుతున్నారట. అక్కడి నుంచి పోటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నాడట. పార్టీ మరో సీనియర్ నేత గోదావరి అంజిరెడ్డి కూడా సీరియస్గా టికెట్ రేసులో ఉన్నాడట. మరో నేత పేరు కూడా పరిశీలించాలని గట్టిగా పట్టుబడుతున్నారట. నాగర్ కర్నూలు నుంచి బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు.
అక్కడ నుంచి బీఆర్ఎస్లో ఉన్న ఒక ముఖ్య నేతకు టికెట్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న తమలాంటి వారి పరిస్థితి ఏంటనే ఆందోళన శృతి వంటి నేతల్లో కనిపిస్తున్నదట. ఇప్పుడు వీళ్ళు బెదిరించినా వాళ్ళు ఏం బెదరడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి వెరీ క్లియర్గా. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో మరి ఈటలకు టికెట్ ఇస్తారా లేదు వేరే వాళ్ళకి ఇస్తారా అన్నది చూడాలి. టికెట్ ఇవ్వకపోతే సిచ్యువేషన్ ఏంటి అన్నది మనకు కూడా ఇదే. మరి ఈటల లాంటి లీడర్ని వాడుకుంటారా, అక్కడ కాకుండా ఇంకొక దగ్గర యాక్చువల్గా మెదక్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డిగా ఫైట్ నడుస్తూ ఉన్నది. ఇద్దరు సీనియర్లే, మరి అక్కడ వరకు ఇస్తారు.